నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల. దీనికి సంబంధించి చాలా విషయాలు ఈ మధ్యలో చూసాం. నేను ఒక ధర్మస్థలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ విషయం చెప్తా. ఇది విన్న తర్వాత చాలామందికి ఏమంటారు, షాక్ అయిపోతారు. ఇలాంటి భయంకర వాస్తవాలు ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా బయటకు వస్తూనే ఉంటాయి. అసలు ఏంటక్క మ్యాటర్ అంటే పూర్తిగా స్కిప్ చేయకుండా చాలా కాన్సన్ట్రేషన్గా చూడండి. ఎందుకు అనంటే కొన్ని విషయాలు ఒక్కొక్కసారి మన కళ్ళను మన చెవులను కూడా మోసం చేస్తూ ఉంటాయని చెప్తారు, చూసిండ్రా? అలాంటిదే మనం అయ్యో పాపం అనుకునే వ్యక్తులే మనల్ని డైవర్ట్ చేశారు, లేకపోతే మనం తప్పుడు ఆలోచించడానికి కారణమయ్యారని తెలిస్తే షాక్కి గురవుతారు కదా. అలాంటి విషయమే ఇది. సరే, మ్యాటర్లోకి వచ్చేస్తా. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో గత 2 దశాబ్దాల్లో అనేక మంది మహిళలు అక్కడ హత్యకు గురయ్యారని, వారిలో దాదాపు 80 మంది మహిళలను తానే పాతి పెట్టానని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి నేను చెప్పవసరం లేదు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పుర్రెలు దొరికినాయి, ఎముకలు దొరికినాయి, గుడ్డలు దొరికినాయి అని చెప్పుడే కానీ అధికారికంగా సిట్ తవ్వకాల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు అని చెప్తుంది. అలాగే కనీసం మహిళలు కనిపించడం లేదని నిర్దిష్టమైన ఫిర్యాదులు కూడా లేవట ధర్మస్థలకి. కేవలం తన కూతురు అనన్య భట్ కూడా ధర్మస్థలకు వెళ్ళి అదృశ్యమైందని సుజాత భట్ అని 80 ఏళ్ల మహిళ 2 దశాబ్దాల క్రితం, అంటే 20 సంవత్సరాల క్రితం ఫిర్యాదు చేసింది. అదొక్క కేసు తప్ప అక్కడ మహిళలు మిస్ అయినట్టుగా ఎలాంటి కేసు లేదు. అయితే సుజాత భట్ పూర్వాపరాలను విచారిస్తే ఆమెకు అసలు కూతురే లేదని, కూతురు కాదు పిల్లలే లేరని వెల్లడైంది. అంటే సుజాత భట్ కూతురుగా చెప్పబడుతున్న ఎవరైతే ఆ ధర్మస్థలకి వెళ్ళి అదృశ్యమైందని చెప్తున్న అనన్య భట్ అనే అమ్మాయి లేనే లేదు. ఎంత షాక్ కదా ఇది. నీకేమన్నా తెలుసా? నీ నోటికి వచ్చినట్టు చెప్తున్నావు. ఓహో, హిందూ ఆలయం కదా అంతే వెనకేసుకొస్తున్నావు అంటే నోటికి వచ్చినట్టు చెప్పట్లే. పూర్తి విచారణ తర్వాతనే దీన్ని చెప్తున్నారు. మణిపాల్ హాస్పిటల్లో MBBS మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతురు అనన్య భట్ 2003లో తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్ళిందని, అప్పటి నుంచి కనిపించడం లేదని ఇటీవల సుజాత భట్ ఫిర్యాదు చేశారు. పైగా తాను కోల్కతాలోని CBI కార్యాలయంలో స్టెనోగ్రాఫర్గా పనిచేసేదాన్నని, VRS తీసుకొని 2004లో బెంగళూరు వచ్చి స్థిరపడ్డానని చెప్పింది. ఈవిడ చెప్పిన దాని ప్రకారం అక్కడ తెలంగాణ టుడే వివరాలను సేకరించడం మొదలుపెట్టింది. ఒకటి, ధర్మస్థలలో అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్తున్నారు. సిట్ ఏమో ఎలాంటి ఏవి దొరకలేదు. మరి అసలు మిస్ అయిన అమ్మాయిలకు సంబంధించి కేసులు ఉన్నాయంటే కేసులు లేవు. దీన్ని ఎక్కడి నుంచి పరిష్కరించవచ్చు అంటే ఒకే ఒకటి, అనన్య భట్ మిస్. సరే, అనన్య భట్ మిస్కి సంబంధించి వివరాలు సేకరించాలి, అసలు ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో అని తెలంగాణ టుడే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని వివరాలు, ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించింది, అంటే మాట్లాడినరు. అధికారుల నుంచి కూడా సమాచారం తీసుకున్నాడు. అప్పుడు సుజాత భట్ చేసిన వ్యాఖ్యల్లో పలు అసమానతలు కనిపించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుజాత భట్ కోల్కతాలో నివసించలేదు. అసలు 1999 నుంచి 2007 వరకు శివమొగ్గ జిల్లా రిప్పాన్పేటలో ఉండేది. అప్పటికి ఆమెకి ఇంకా పెళ్ళే కాలేదు. కానీ ఉడిపికి చెందిన మాజీ బస్ ఏజెంట్ ప్రభాకర్ బలిగా అలియాస్ నై ప్రభాకర్ అనే వ్యక్తితో సహజీవనం మాత్రమే చేసింది. వాళ్ళిద్దరికీ పిల్లలు లేకపోవడంతో, పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్న వీళ్ళిద్దరికి పిల్లలు లేరనే కారణంతో వీధి కుక్కలను దత్తత తీసుకొని వాటిని తమ కన్న పిల్లలుగా చూసుకునేవారట. దీనికి సంబంధించి 2002, 2003లో కమలావాణి, సుధా వంటి వార్తాపత్రికల్లో అనేక కథనాలు కూడా ప్రచారమయ్యాయి. ప్రభాకర్ బలిగ స్నేహితుడు TR కృష్ణప్ప కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారట. తెలంగాణ టుడేతో ఆయన మాట్లాడుతూ, సుజాతను మేము ఇక్కడ ప్రతిరోజు చూసేవాళ్ళం, ఆమెకు పిల్లలు లేరు, అసలు అనన్య అనే అమ్మాయే లేదు అని చెప్పారట. ప్రభాకర్ బలిగా తాగుబోతూ అతను 2007లో సుజాతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దీంతో రిప్పన్పేట నుంచి సుజాత బెంగళూరుకి మారింది. బెంగళూరులో ఓ న్యాయమూర్తి ఇంట్లో పని దొరికిందని పక్కింటి వాళ్లకు చెప్పిందట. ఆ తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కాగా సుజాతతో విడిపోయిన 2 ఏళ్లకు, అంటే 2009లో ప్రభాకర్ బలిగా మరణించాడు. సుజాత 1995 నుంచి 2004 వరకు కోల్కతాలోని CBI కార్యాలయంలో స్టెనోగ్రాఫర్గా పనిచేసిందని చెప్పింది కదా. వీళ్ళేమో అసలు ఆమె కలకత్తాలోనే లేదు అని చెప్తుంది, ఆమెమో స్టెనోగ్రఫీగా పనిచేస్తున్నా అని చెప్పింది. దీని మీద కనుక్కుందామని చెప్పి కోల్కతా CBI అధికార ప్రతినిధిని అడిగారట. 1999 నుంచి 2010 వరకు ఆ పేరుతో అక్కడ ఎవ్వరూ ఉద్యోగం చేయలేదని స్పష్టం చేశారట. ఇక
సుజాత భావ మహాబలేశ్వర మాట్లాడుతూ ఆమె 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుందని చెప్పిండట. 2000 వరకు బెంగళూరులోని కిరాణా షాప్లో పనిచేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పారు. అనన్య కనిపించడం లేదని ఆమె స్నేహితురాలు రష్మి ఫోన్ చేసిన వెంటనే తాను ధర్మస్థల బెల్దంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశానని సుజాత భట్ తెలిపారు. కానీ పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే ఆయన సోదరుడు ఆలయ ప్రధాన నిర్వాహకుడు హరేంద్ర కుమార్లను కలిశారని చెప్పారు. అప్పుడు వారు తనతో దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో ధర్మస్థల ఆలయ సిబ్బంది 4 వచ్చి తనను ఒక గదిలోకి బలవంతంగా తీసుకెళ్లారని, అక్కడ కుర్చీకి కట్టేసి చాలా కొట్టారని సుజాత చెప్పారు. ఆ సమయంలో స్పృహ కోల్పోయిన తాను లేచేసరికి బెంగళూరు ఆసుపత్రిలో ఉన్నానని చెప్పారు. అయితే ధర్మస్థల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మంగళూరు ఉందని, అక్కడ కూడా మంచి ఆసుపత్రులు ఉండగా 300 కిలోమీటర్లు తీసుకొచ్చి బెంగళూరు ఆసుపత్రి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించగా, అప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్న 3 నెలల పాటు విల్సన్ గార్డెన్లోని అగాడి ఆసుపత్రిలో కోమాలా ఉన్నా అని చెప్పారు. కానీ ఆ ఆసుపత్రి నిర్వాహకులను తెలంగాణ టుడే సంప్రదిస్తే ఆమె పేరుతో ఎటువంటి ఐసీయూ రికార్డు లేవని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ కేసును బట్టి చూస్తుంటే అసలు అనన్య భట్ నిజంగానే ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ధర్మస్థలలో తన కూతురు తప్పిపోయిందని సుజాత చెప్తున్నప్పటికీ కనిపించే ప్రతి సాక్ష్యం కూడా ఆమెకు విరుద్ధంగానే కనిపిస్తున్నాయి. అంటే ధర్మస్థలి మీద కుట్రపూరితంగానే ఒక విషప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారే అనే అనుమానాలు కూడా వస్తుంది. తెలంగాణ టుడే దీనికి సంబంధించి విచారణ చేసింది. అసలు అనన్యకు సంబంధించి కాలేజ్లో కూడా ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇది నిజంగా ఒక ట్విస్ట్, ఒక మిస్టరీ అనే చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వాస్తవాలను బయటికి తీసుకురావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి 2 మన ఛానల్సే. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.